హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్. సో ఈ వీడియో వచ్చేసి చాలా ట్రెండింగ్ రెసిపీ అండి ఇది యూట్యూబ్లో. సో ఇది అంతగా ఎందుకు ట్రెండ్ అవుతుంది ట్రై చేద్దామని నేను ట్రై చేశాను. సో ఫస్ట్ అయితే నేను ఒక 3 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసేస్తున్నానండి. అంటే మనకి ఇది ఫ్యాట్గా ఉంటుంది కదా, బ్రౌన్ పార్ట్. సో అదంతా కట్ చేసేస్తున్నాను 4 సైడ్స్. సో కట్ చేసిన తర్వాత మనకి 3 స్లైసెస్ ఇంత ఫ్యాట్గా వస్తుంది అనమాట. సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో గీ వేస్తున్నానండి. ఆయిల్ వేసుకుంటారు, బట్ ఆయిల్ కన్నా గీ అయితే బాగుంటుందంట. సో ఫస్ట్ ఒక స్పూన్ గీ యాడ్ చేసి ఇలా 3 పీసెస్ ఒకదాని మీద ఒకటి పెట్టండి. అండ్ ఇది సిమ్లోనే చేయండి మొత్తం ప్రాసెస్ అంతా. తర్వాత నేను మళ్ళీ సైడ్స్కి కూడా మళ్ళీ నెయ్యి వేస్తున్నాను. అంటే ఇది సిమ్లోనే ఉండి వేడి అవుతుంది కాబట్టి మనకు కొంచెం టైం పడుతుందండి. సో ఇలా నెయ్యి యాడ్ చేస్తూ 2 సైడ్స్ ఇలా బ్రౌన్గా వచ్చే వరకు, లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మన టీ గ్లాస్ ఉంటుంది కదా, అందులో ఒక హాఫ్ గ్లాస్ పాలు ఇలా బ్రెడ్ పైన ఇలా స్లోగా వేయండి. సో దట్ ఏంటంటే మనకు ఆ బ్రెడ్ పీసెస్ 3 ఉన్నాయి కదా, కింద పీస్ వరకు బ్రెడ్ పాలు మొత్తం కింది వరకు వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అయితే నేను వేస్తున్నాను చుట్టూ. అండ్ ఇది కూడా సిమ్లోనే ఉంచి చేయండి. సో నెక్స్ట్ ఇలా వేసిన తర్వాత పాలు ఒకసారి ఇలా మనం స్పూన్తో తిప్పుకొని ప్రెస్ చేయండి. తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ తీసుకొని మళ్ళీ చుట్టూ వేస్తున్నాను. చుట్టూ వేసిన తర్వాత ఏంటంటే ఇలా స్పూన్తో ఇలా దగ్గరికి అంటూ ఉండాలన్నమాట, మనకు ఆ పాలు మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు. సో సిమ్లోనే ఉంచాం కాబట్టి ఇది కొంచెం మెల్లిగానే అబ్జర్వ్ అవుతుందండి. సో ఇది మొత్తం ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఈ పాలని. సో మనకు అప్పుడు ఏంటంటే ఈ బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇలా బ్రెడ్ చుట్టూ మనం వేసిన పాలు మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఇంకా అయిపోయింది అన్నాక ఇప్పుడు మనం కొంచెం తేనె తీసుకోండి. మీరు ఏ తేనె అయినా వాడచ్చు. సో ఇది కొంచెం తేనె తీసుకొని దీని మీద హనీ అండి ఇలా బ్రెడ్ పైన మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి వేసేయాలన్నమాట. అండ్ స్టవ్ ఆఫ్ చేసేయండి వెంటనే. సో ఏంటంటే ఆ వేడికి ఈ హనీ అనేది కొంచెం మెల్ట్ అయిపోయి మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇలా బ్రెడ్ మొత్తం మనము హనీ రాసేసాం కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను తీసి ఇది ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. బట్ ఈ రెసిపీ ఎందుకు అంత ట్రెండింగ్గా ఉందో నాకైతే అర్థం అవ్వలేదండి. బట్ చాలా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. చూడండి, ఇప్పుడు నేను జస్ట్ ఇలా స్లైస్ చేస్తున్నాను, ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. బట్ నాకు టేస్ట్ మాత్రం ఆల్మోస్ట్ జస్ట్ తెలంగాణ వాళ్ళు పాలల్లో బ్రెడ్ ముంచుకొని తింటారండి, అలాగే ఉంది. టేస్ట్ ఏమాత్రం తేడా లేదు. మరి ఇది ఎందుకు అంత ట్రెండింగ్గా ఉందో నాకైతే అర్థం అవ్వలేదు. బట్ చాలా ఈజీ అండ్ 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ. ఇదంతా చేసే బదులు పాలల్లో గ్లాస్లో పాలు పోసుకొని బ్రెడ్ ముంచుకొని తినడం బెటర్ అండి. ప్రాసెస్ అంతా వేస్ట్ నన్ను అడిగితే. బట్ ఇది చాలా ట్రెండింగ్లో ఉంది, చేద్దాము అని చెప్పి నేను ట్రై చేశాను అంతే. సో ఇదండి ఈరోజు రెసిపీ. నో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.